జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వారాహి. వందే మాత్రం వీక్షకులకు అందరికీ నమస్సుమాంజలు. నిన్న మా మరువాడి గ్రామానికి సంబంధించిన నాతో పాటు మరో 5 జన సైనికులు మొత్తం 6 కలిసి వాడపల్లి వెంకటేశ్వర స్వామి ర్యాలీ, జగన్మోహిని శివకేశవుల దర్శనం మరియు మందపల్లి శనీశ్వర దర్శనం మరియు అయినవెల్లి గణపతి దర్శనం చేసుకోవడం చాలా చక్కటి భక్తిభావంతో ఆహ్లాదకరంగా జరిగింది. అయినవెల్లిలో అన్నప్రసాదం స్వీకరించిన తదనంతరం భగవత్ సంకల్పం మరేంటో తెలియదు కానీ గూగుల్ మ్యాప్ చూసి పొరపాటున మేము ఒక రూట్లో వెళ్ళాల్సింది గోదావరి తీరానికి వెళ్ళాం. తీరా చూస్తే అటు గోదావరి అటువైపుకి లాంచీ తప్పించి వేరే మార్గంలో వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటున్న తరుణంలో ఆ లాంచీలో ప్రయాణించి ఈ వాహనాలతో పాటు అవతల తీరానికి వెళ్తే కోటేశ్వర స్వామి కోటిపల్లి ఆ స్వామివారి దర్శనం అయింది. ఆ సమీపంలోనే తక్కువ దూరం అని చెప్పి ద్రాక్షారం భీమేశ్వర స్వామి దర్శనం కూడా అవ్వడం యాదృచ్ఛికమో భగవత్ సంకల్పమో తెలీదు. ఇంకా ఇన్ని భగవత్ అనుగ్రహాలు, ఇన్ని దర్శనాలు చేసుకున్న ఒక చక్కటి ఇది ద్రాక్షారామంలో బయలుదేరి ముందు ఫోన్ చేసి చెప్తే కంచెర్ల వెంకటని ఎంపీటీసీగా పోటీ చేసిన వ్యక్తి గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా జనసేన పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్న కంచెర్ల వెంకట గారిని కలవడం, ఆయన నన్ను ఎంతో ఆదరించడం, మాకందరికీ కూడా ఆయన జ్యూస్ షాప్లో చక్కటి ఐస్ క్రీమ్ కుల్ఫీ ఇచ్చి సాదరంగా స్వాగతం పలకడం చాలా ఆనందదాయకం. ఎప్పుడైనా సరే మన ఆరోగ్యం అంటే జనసేన పార్టీలో యాక్టివ్గా తిరగడానికి నాకు ఈ సోషల్ మీడియా కావచ్చు, బయట జనం కావచ్చు, వీళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళు చూపించే అభిమానమే నా ఆరోగ్యం. చాలా ఆనందం నిన్న కంచెల వెంకట గారు కలవడం. ఇంకా దారిలో నేను గమనించింది ఏంటంటే వర్షాకాలం వస్తుంది. గతంలో ఒకసారి చెప్పాను, ఎక్కడ కూడా కాలువలు 1-2 ప్రాంతాల్లో తప్పించి సిల్ట్ తీసి పూర్తిగా నిల్వ సామర్థ్యం చేసుకొని దాఖలాలు లేవు. ఎందుకంటే ఇది నిరంతర ప్రక్రియ. మేజర్ ఇరిగేషన్ కానీ, మైనర్ ఇరిగేషన్ కానీ, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ ఏవైనా సరే వేసవ కాలంలో ఆనకట్టని ఒక ప్రాజెక్టు నిర్మించడం కాదు, డ్యామ్ కానీ ప్రాజెక్ట్ కానీ రెగ్యులర్ మెయింటెనెన్స్ వేసవ కాలంలో అంతా సదా సిద్ధం చేసి వర్షాకాలంలో నీటి నిల్వకి మనం చేసుకున్న నాడు వరద ముప్పు కొంతమేర నివారించవచ్చు. ఎక్కడ కూడా రావులపాలెం ఆ ప్రాంతాల్లో ఆ కాలువలు క్లీనింగ్ చేసినట్టు కానీ, సిల్ట్ తీసినట్టుగా కానీ, గుర్రపుడేక తీసినట్టుగా కానీ కనబడలేదు. కాబట్టి ప్రభుత్వం దీని మీద దృష్టి సారించాలి. వచ్చి ప్రతి వర్షపు నీటి చుక్కని ఒడిసి పట్టడం, తద్వారా వరద ముంపును కొంతమేర తగ్గించవచ్చు. ఇంకా ఇరిగేషన్ ప్రాజెక్టు సంబంధం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు శరవేగంలో పట్టాలు ఎక్కుతోంది. తర్వాత బనకచర్ల ప్రాజెక్టు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావన తెస్తే ఎగువ రాష్ట్రం అయిన తెలంగాణ రాష్ట్రం దాని మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఇక్కడ 3000 టీఎంసీల జలాలు సముద్రంలో వృధా పోతున్నాయి. ఈ సముద్రంలో వృధా పోయి జలాల వల్ల వర్షాకాలం వరద ముంపులతో ఎక్కువ బాధపడుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సహజంగా ఏదన్నా ఎగువ రాష్ట్రం ఏదైనా ఆనకట్ట నిర్మిస్తే దిగువ రాష్ట్రాలు అబ్జెక్ట్ చేయాలి. కానీ ఇదేం దానిలో నాకు అర్థమవుతుంది. దిగువ రాష్ట్ర ప్రాజెక్ట్ కడితే ఎగువ రాష్ట్రాలు అబ్జెక్షన్ చేయడం ఏంటి? ఒక తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ వాళ్ళు ఆనకట్ట కడితే మనకు వచ్చి నీళ్ళు ఆగిపోతుందని బాధపడాలి. వాళ్ళ నుండి వచ్చి నీళ్ళకే కదా మనం కింద సముద్రంలో కలవకుండా వినియోగం చేసుకోవడానికి. ఇది ఒకసారి ఆలోచించాలి. ఇది జలాలు అన్నవి రాష్ట్రాల సంపద కాదు, జలాలు జాతీయ సంపద. ఈ రోజుని ప్రభుత్వం తక్షణంగా రిప్రజెంటేషన్ చేసి ఎగువ రాష్ట్రాలకు ఇబ్బంది లేకుండా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే నాకేం కనబడలేదు. వీలైనంతగా నదులే కాదు, చెరువులే కాదు, చెరువు కట్టలు పటిష్టం చేసుకొని నీటి నిల్వ సామర్థ్యం పెంచుకోవాలి. కాలువలు సిల్ట్ తీసి నీటి నిల్వ సామర్థ్యం పెంచుకోవాలి. అలాగే వాగులు వంకలు ఉన్న చోట నీటి నిల్వ ఏ రకంగా చేసుకుంటుందో ఆ స్థానిక సంస్థలు ఆలోచించుకొని జలం మన భవిష్యత్ తరాలకు ఇవ్వగలిగేది ధనం కాదు. ఈ విషయం చూసుకొని ఇరిగేషన్ శాఖ
మేజర్ ఇరిగేషన్ కానీ, మైనర్ ఇరిగేషన్ కానీ, సాగునీటి ప్రాజెక్ట్ సంఘాలు కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వంతో ఇంటరాక్ట్ అయ్యి రాబోయే వర్షాకాలానికి వరదలు వచ్చే సమయానికి ఎంత వరద ముంపుని మనం తగ్గించగలమో ఖచ్చితంగా అమలు చేసి చూపించాలి. ఇందులో నిర్లక్ష్యం పనికిరాదు. కాబట్టి ప్రభుత్వం ఈ రీతిలో దృష్టి సారించాలని కోరుకుంటూ వందే మాతరం. జై హింద్.